అందరికీ నమస్కారం. తెలుగు టేల్స్ ఫుడ్ అండ్ ఆర్ట్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో ఈజీగా చేసుకునే పెసరపప్పు క్యాబేజ్ కూరని ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: కట్ చేసిన ఒక బౌల్ క్యాబేజీ, 2 స్పూన్ల పెసరపప్పు, పోపు దినుసులు, రుచికి తగినంత ఉప్పు, తగినంత కారం, ఒక రెబ్బ కరివేపాకు. ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పును వేసి దానిలో తగినన్ని నీళ్లు పోసి స్టవ్ వెలిగించుకోవాలి. ఇలా పొంగొస్తున్నప్పుడు నురుగును తీసేసి 50% ఉడికిందో లేదో చూసుకుందాం. పప్పు 50% ఉడికిందండి. ఇప్పుడు కట్ చేసుకున్న క్యాబేజీని వేసి ఉడకనిద్దాం. ఉడకటానికి 5 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడు మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. 75% ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దాం. ఉడికి నీళ్ళు అయిపోయిన తర్వాత మూత పెట్టుకుని పొయ్యి ఆపేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత తిరుగుమాత పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఒక స్పూన్ నూనె వేసి దానిలో పోపు గింజలు వేసి వేయించుదాం. పోపు బాగా వేగి చిటపట్లాడిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు పోపు చక్కగా వేగిందండి. ఇప్పుడు ఉడికించిన పెసరపప్పు క్యాబేజీని వేసి కలుపుకుందాం. మీకు పప్పు పంటి తగిలేటట్టు ఉండాలి అనుకుంటే క్యాబేజీ పప్పు ఉడకబెట్టుకునేటప్పుడు ఒక స్పూన్ నీళ్ళు తక్కువ పోస్తే అలా వస్తుంది. ఇప్పుడు తగినంత కారం వేసుకుని బాగా కలుపుకొని పొయ్యి ఆపేసేసుకుంటే మనకు రెడీ అయిపోయినట్టే. మూత పెట్టేసేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత డిష్ అవుట్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.